ఏమిస్తాడు దేవుడు? దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఐడియాలజీ ఇస్తాడు. దేవుడు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, మీ చేతులు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని. టెన్షన్ పడద్దు తమ్ముడు, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందు పరిగెత్తుతున్నారు, ఓకే. నీతో పాటు వాళ్ళు నేను వెనకేసి ముందుకెళ్ళారు, ఓకే, పోనీ పరిగెత్తనే ఎంత లెక్క పరిగెత్తి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరి ముందు పెడతాడు నిన్న ఆయన. ఆ జరిగినాడు నీకు ఆశ్చర్యం, నువ్వే ఎగిరెగిరి సాక్ష్యం చెబుతావు. జరిగిద్ది అది అంతే, ఆయన చేస్తాడు అంతే. చేయడానికి నువ్వు ఏమైనా చెబుతావు నాకు? నువ్వు ఎవరికెళ్ళి చూస్తున్నావు? చూడాల్సినోడికెళ్ళి చూస్తున్నావు. అల్పమైన వాటి మీద మనసు పెట్టక వాటన్నిటికీ మించిన జీవము గల దేవుని మీద పెట్టావు నీ మైండ్. ఒకరోజు ఫుడ్కి నీకు లేని స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు. నీ చేత్తో 100,000 మందికి పట్టెడన్నం పెట్టే శక్తి దేవుడు ఇస్తాడు నీకు.